హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరలక్ష్మి సంతోష్. యాక్చువల్లీ ఈ వీడియో పొంగల్ టైంలో షూట్ చేసిన వీడియో. ఆల్మోస్ట్ 20 days అయిపోయింది. నాకు టైం లేదు ఎడిట్ చేసి అప్లోడ్ చేసేందుకు. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఫ్రెండ్స్, పర్టికులర్గా ఈరోజు సంక్రాంతి రోజు మేము స్టార్ట్ అయ్యి విజయనగరం వెళ్ళాము. విజయనగరంలో యాక్చువల్లీ మా బావగారు అండ్ సిస్టర్ మా పిల్లలు ఉంటారు. సో మేము 2 days హాలిడేస్ ఉంటే మా హస్బెండ్కి విజయనగరం వెళ్ళాము. ఫస్ట్ పీహు. సో ఫ్రెండ్స్, మా పాప ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళ పెద్దమ్మ అంటే మా తోడుకోడలు, నా సిస్టర్ కమ్ మై బెస్ట్ ఫ్రెండ్. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఇప్పుడు మేము విజయనగరం వచ్చేసాము. మా పాపాయి శృతి సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. హాయ్ సబ్స్క్రైబర్స్. How are you all? I am fine. And this is my sweet sister Akhila. And this is our cute sister Nirali. This is our family members. And girls. Sai will never come because you are shy. ये सब भरे वो वीडियो मुंह की एडिट करी मैंने मुंह की एडिट करी मैंने ये सब देखी थी. స్వామిని బంగారు వెయ్యప్ప, కన్న స్వామిని కరుణించు వెయ్యప్ప, మాల వేసిన మనసారు వెయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, బాలస్వామిని బంగారు వెయ్యప్ప, కన్న స్వామిని కరుణించు వెయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఈ చిన్ని చేతులు చప్పట్లు కొట్టిని, నా చిన్ని గొంతులో ఇతరున చేస్తిని, నా చిన్ని మనసులో ఈశ్వరన చేస్తిని. ఎత్తిక జనమతే సూపర్. కుచియారా చికెన్ బట్ స్టిల్ పిహు సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నాము. మరి మేమైతే చాలా చాలా బాగున్నాము. మేమైతే ఇంకా చాలా చాలా బాగున్నాము. ఆ పొంగల్ విషెస్ చెప్పాలి కదా, మరి చెప్పు. పొంగల్ హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు యూ. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే కనుమ రోజున మా చాయ్ టైం, మా టీ టైం జరుగుతుంది అక్కడ. అండ్ నేనేమో ఫోన్లో ఏదో చూపిస్తూ మా సాయి వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ వర్కౌట్ కాలేదు. అయినా ట్రై చేస్తాను. పిల్లలందరూ ఫ్రెష్ అయిపోయి ఇక ఇలా డాబా పైకి వచ్చి ఆడుకుంటున్నారు.
అండ్ నేను వీడియో తీస్తున్నానని మా సాయి అక్కడి నుంచి పరుగు. ఎక్కువ పరిగెత్తకుండా చూసుకోండి, కాళ్ళు నొప్పి వస్తాయి. సో ఫ్రెండ్స్, అదే రోజు ఈవినింగ్ నేను మా హస్బెండ్ అలా కొంచెం విజయనగరంలో కొంచెం రోమింగ్ చేసేసి స్వీట్స్ ఐస్ క్రీమ్స్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా ప్లాన్స్ ఏంటంటే మీరే చూడండి. పాపది పిల్లకాయ ఇప్పుడు అయితే మీకు హలో సబ్స్క్రైబర్స్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్ ఉంది ఎస్విఎన్ నగర్ రింగ్ రోడ్ దగ్గర. సో ఆ టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు మేమంతా. సో టెంపుల్కి నిరాళి అండ్ శృతి, సాయి అండ్ మా పాప మరి సాయి కొంచెం షై అయిపోతున్నాడు వీడియోలో కనిపించడానికి, బట్ అయినా సరే నేను మీకు చూపిస్తాను. చూడు बाबू देखो मामा की मैं देखी हाँ देखिए మా పిహు ఎక్కడికి వెళ్తున్నావు? శృతి? సో ఫ్రెండ్స్, మేము జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్కి వచ్చాం కదా, అక్కడే పక్కనే
శ్రీ పశుపతినాథేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అంటే శివాలయం ఉంది. ఆ శివాలయంకి చుట్టూతా అటు 6 ఇటు 6 అంటే 2 సైడ్స్ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు మందిరాలు కూడా పెట్టి ఉన్నారు. సో ఈ టెంపుల్కి వెళ్తే మనం చక్కగా ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కూడా అయిపోతుంది. ఇంకా సంక్రాంతి కదా, అందుకని సంక్రాంతి డెకరేషన్ అంతా చేశారు. అండ్ టెంపుల్ ప్రిమిసెస్ అంతా కూడా ఇలా ఉంది, లోపల షూట్ చేయలేదు. అండ్ ఈ వేలో నుంచి వెళ్తేనే మనం ఇదిగోండి ఈ దారిలో నుంచి వెళ్తే మనకి జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్ వస్తుంది. సో శివాలయంలో దర్శనం చేసుకొని మేము ఆ వేలోనే ఆ టెంపుల్కి వెళ్ళాము. అండ్ అలా కాకుండా ఇలా మెయిన్ ఎంట్రన్స్, ఇది కొంచెం ముందుకెళ్తే ఆ మెయిన్ ఎంట్రన్స్ లోపల నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. ఐ మీన్ సరస్వతి దేవి మా టెంపుల్ యొక్క ఆర్చ్ ఇది చూసారా, వీణ డిజైన్స్ అవన్నీ కూడా. అండ్ ఆర్చ్ పైన సరస్వతి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. అండ్ ఇక్కడ పిల్లలకి తులాభారం వేస్తారట, లైక్ బెల్లము గోధుమలు ఇలా వీటితో ఒక్కొక్కటి తులాభారం వేస్తే ఒక్కొక్క రకమైన ఫలితం ఉంటుంది. అండ్ ఆ లోపల అమ్మవారు ఉంటారు. సో దర్శనం చేసుకొని ఇంకొంచెం ఇలా ముందుకు వచ్చేస్తే ఈ పెద్ద హాల్ ఉంది చూసారా, ఈ పెద్ద హాల్లో అక్షరాభ్యాసాలు జరుగుతాయన్నమాట. అంటే శ్రీ పంచమి వసంత పంచమి వస్తుంది కదా ఫిబ్రవరిలో, అక్కడ అక్షరాభ్యాసాలు చేయిస్తారు. యాక్చువల్లీ నేను ఆ టెంపుల్కి ఆ రోజు వెళ్ళడానికి కూడా కారణం అదే. అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారా, అసలు ఏంటి, అది ఎంత దూరము, మేము అనకాపల్లి నుంచి వెళ్ళగలమా లేదా అని ఒక ఐడియా కోసమనే వెళ్ళాను. సో ఆ అక్షరాభ్యాసం హాల్కి ఆపోజిట్లోనే ఒక చిన్న పార్క్ లాగా ఇవన్నీ అరేంజ్ చేసి ఉన్నారు. అండ్ మా పిల్లలు బాగా ఆడుకున్నారు కాసేపు. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్ నుంచి ఇక్కడ విజయనగరం పైడితల్లమ్మ అమ్మవారి గుడికి వచ్చాము. విజయనగరం అంటే పైడితల్లమ్మ అమ్మవారు కదా ఫేమస్ టెంపుల్. సో అక్కడికి వచ్చాము ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు క్యూ లైన్లో నించున్నాం మేము. বসলে হবো সেটা ఫ్రెండ్స్, పైడితల్లమ్మ అమ్మవారి దర్శనం అయిపోయింది. అండ్ మేము ఇప్పుడు కాసేపు ఇక్కడ కూర్చొని ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. సాయి సో ఫ్రెండ్స్, మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం కదా, అక్కడ నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్ళేంత వరకు ఆటో మాట్లాడుతున్నాం. అండ్ పైడితల్లమ్మ మరి దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం. రోజు పువ్వు పట్టుకుంది. ఏమంటారు ఫ్రెండ్స్, కరెక్టేనా? ఇక్కడ మా శృతి వాయిస్
సో ఫ్రెండ్స్, మా పాపాయి వాళ్ళ అక్క నిరాళితో అండ్ శృతితో బాగా కలిసిపోయి హ్యాపీగా ఆడుకుంది, ఎంజాయ్ చేసింది 2 డేస్. ఆ తర్వాత మేము అనకాపల్లి రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.